కొండా సురేఖ వ్యవహారం తెలంగాణ కాంగ్రెస్ లో చర్చనీయాంశంగా మారిన వేళ ఆమె భర్త కాంగ్రెస్ నేత కొండా మురళి కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ లోని ప్రజాభవన్ లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ కుమార్ రెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి, రాజగోపాల్ రెడ్డితో కొండా మురళి భేటీ కావడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపింది. పార్టీలో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఈ సమావేశం జరగడంతో ఏం చర్చించారు? కొండా కుటుంబం భవిష్యత్ రాజకీయ అడుగులు ఎలా ఉండబోతున్నాయి అనే ప్రశ్నలు తెరపైకి వచ్చాయి. అయితే సమావేశం తర్వాత బయటకు వచ్చిన కొండా మురళి కాంగ్రెస్ ను వీడే ఆలోచన తమకు లేదనే విషయాన్ని స్పష్టం చేశారు. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకపై తమకు పూర్తి విశ్వాసం ఉందని చెప్పారు. అయితే ఈ భేటీలో కొండా సురేఖకు సంబంధించిన అంశం, రాష్ట్రంలో జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలపై ఎలాంటి చర్చ జరగలేదని కొండా మురళి వెల్లడించారు. అయితే ఈ భేటీలో కొండా సురేఖకు సంబంధించిన అంశం, రాష్ట్రంలో జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలపై ఎలాంటి చర్చ జరగలేదని కొండా మురళి వెల్లడించారు. తమ కుమార్తె సుస్మిత చేసిన వ్యాఖ్యలకు తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఆమె తన ఆలోచన ప్రకారమే వ్యాఖ్యలు చేసిందని, ఆమె చెప్పిన ప్లాన్ ఏ ఏమిటో తనకు తెలుసని, ప్లాన్ బి ఏంటో మాత్రం తనకు తెలియదని వ్యాఖ్యానించడం ఇప్పుడు రాజకీయంగా ఆసక్తిని పెంచింది. మరోవైపు మంత్రి కొండా సురేఖ మాత్రం పార్టీ కార్యక్రమాలలో కొనసాగుతున్నారు. మంగళవారం వన మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె తాజాగా మరో అధికారిక కార్యక్రమానికి కూడా హాజరయ్యారు. దీంతో కొండా సురేఖ విషయంలో పార్టీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్న చర్చ కొనసాగుతోంది. ఇదే సమయంలో కాంగ్రెస్ క్రమశిక్షణా కమిటీ నిర్ణయం కోసం కొండా మురళి ఎదురు చూస్తున్నట్లు తెలుస్తోంది. కమిటీ నిర్ణయం వెలువడే వరకు ఈ అంశంపై తాను మరిన్ని వ్యాఖ్యలు చేయబోనని ఆయన స్పష్టం చేశారు. దీంతో ప్రస్తుతం కొండా కుటుంబం కాంగ్రెస్ లోనే కొనసాగుతుందన్న సంకేతాలు బలంగా కనిపిస్తున్నాయి. ఒకవైపు పార్టీ అంతర్గత పరిణామాలు, మరోవైపు కుటుంబ సభ్యుల వ్యాఖ్యలు, ఇంకోవైపు అధిష్టాన నిర్ణయం, ఇవన్నీ కలిసి తెలంగాణ కాంగ్రెస్ లో కూడా కొండా సురేఖ వ్యవహారాన్ని మరింత ఆసక్తిగా మార్చాయి. ఇంకోవైపు అధిష్టానం నిర్ణయం, ఇవన్నీ కలిసి తెలంగాణ కాంగ్రెస్ లో కొండా సురేఖ వ్యవహారాన్ని మరింత ఒకవైపు పార్టీ అంతర్గత పరిణామాలు, మరోవైపు కుటుంబ సభ్యుల వ్యాఖ్యలు, ఇంకోవైపు అధిష్టానం నిర్ణయం, ఇవన్నీ కలిసి తెలంగాణ కాంగ్రెస్ లో కొండా సురేఖ వ్యవహారాన్ని మరింత ఆసక్తికరంగా మార్చాయి. ఇప్పుడు అందరి చూపు క్రమశిక్షణా కమిటీ నిర్ణయంపైనే ఉంది. ఆ నిర్ణయం తర్వాత కొండా కుటుంబం రాజకీయంగా ఎలాంటి అడుగులు వేస్తుందన్నది ఆసక్తిగా మారింది.